హలో ఫ్రెండ్స్, మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈరోజు వారు సుభిక్షంగా పరిపాలన ప్రారంభించారు. ఇక మన ఆంధ్ర విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన తలుచుకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్న దాడులు ఆపడం ఎంతో సేపట్టదు. మాజీ ముఖ్యమంత్రిని గేటు ముందే ఆపించి తర్వాత తానే పర్మిషన్ ఇచ్చాను అంటూ పబ్లిసిటీ చేసుకోవడం ఆయనకే చెల్లింది. ఎందుకంటే ఈ విషయం ఆయన ద్వారా కాకుండా బయట వాళ్ళ ద్వారా మీడియాకు కానీ సోషల్ మీడియాకు కానీ వచ్చే అవకాశం లేదు. నేనే లోపలికి రమ్మన్నాను అంటూ పబ్లిసిటీ చేయించుకోవడం ఎల్లో మీడియా ద్వారా, ఆయన సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా ద్వారా చేయించుకున్నారు. ఓకే, అనుభవజ్ఞులు గొప్పవారు అనుకుంటే వారు చేస్తున్న దాడులు, వారు చేస్తున్న ఘోరాలు ఈరోజు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వాటిని అరికట్టడం ఎంతోసేపు పట్టదు, కానీ వారు ఆ పని చేయడం లేదు. వల్లించేది నీతి, వడిగట్టేది అవినీతి అన్న చందాగా మన ముఖ్యమంత్రి గారి పరిపాలన సాగుతుంది. అంటే బాబు గారు నేను మారాను, నేను మారుతున్నాను, ప్రతిసారి అధికారం వచ్చిన మొదట్లో ఈ మాటలు చెప్తుంటాడు. కానీ ఈసారి ఖచ్చితంగా మారారు, నేనైతే నమ్ముతున్నా. ఆ మార్పు ఏ విధంగా? మైక్ ముందు, మీడియా ముందు నీతులు వల్లించడం. ముందు అది కూడా చేసేవారు కాదు, కానీ ఇప్పుడైతే మైక్ ముందు, మీడియా ముందు నీతులు వల్లించడం. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే ఇదే చెప్పాను కదా, గేటు ముందు నుంచి లోపలికి పర్మిషన్ ఇచ్చింది నేనే పబ్లిసిటీ చేసుకోవడం. ఇది కాకుండా ఎక్కడ దాడులు చేయొద్దండి, శాంతంగా ఉండండి అని మీడియా ముందు చెప్పడం. కానీ ఆగని ఆకృత్యాలు ఇంకా కూడా జరుగుతున్నాయి. ఆయన శాసించుంటే జరిగేవి కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా వల్లించేది నీతి, వడిగట్టేది అవినీతి. బాబు గారు అరాచకాలను ఎందుకు ప్రేరేపిస్తున్నారంటే, ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాలుగా బాబు గారు రాజకీయం ఆయన రాజకీయ మొదటి సూత్రం, ఆయన బలం కూడా ఏంటంటే బ్రిటిష్ వారి విభజించు పాలించు సూత్రాన్ని వంటబట్టుకున్నారు. అది ఇక్కడ ఎవరికి, చాలామంది నాయకులకు కానీ ప్రజలకు కానీ తెలియలేదు. విభజించు పాలించు సూత్రాన్ని బాగా వంటబట్టుకున్నారు. అది ఎలా అమలు చేస్తున్నారో తెలుసా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో వైసీపీ పార్టీ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరున్నారు. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వైసీపీని వీడట్లేదు. ఆ కుటుంబంలో టీడీపీకి ఒక వర్గం కావాలి. వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా? అన్నదమ్ముల మధ్య ఫస్ట్ ప్రారంభ స్థాయిలో గొడవ పెట్టడం. అది చిల్లికి గాలివానగా మారి గొడవలో ఒక వ్యక్తి బయట రావడం. అన్న వైసీపీ వైపు ఉంటే నేను టీడీపీ వైపు ఉంటాను. అంటే అక్కడ టీడీపీ మీద ప్రేమ కాదు, అన్నకు ఆపోజిట్. చంద్రబాబు మీద గౌరవ మర్యాదలకు ప్రేమ కంటే అన్న మీద కోపం. అలా ఒక బలం ఏర్పడింది. ఇదే గ్రామ స్థాయిలో ఎంచుకుంటే ఒక్కటిగా ఉన్న గ్రామాన్ని రెండు వర్గాలుగా చేల్చడం. ఒక వర్గం ఆపోజిట్గా ఇప్పుడు చెప్పినట్టే, ఒక వర్గం ఆపోజిట్గా వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న దాడులు ఇవి కూడా ఇందులో భాగమే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళపై
ఇప్పుడు వాళ్ళ దగ్గర దాడులు చేపిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకరోజు తిరిగి వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. మంచి చెడు ఇప్పుడు దాడులు చేసి 2 వర్గాలు ఏర్పడిపోయినప్పుడు మంచి చెడు వాళ్ళకు ₹1,00,000 ఇవి, కోట్ల రూపాయలు ఇవ్వు, పర్సనల్గా ఈగో ఫీలింగ్ వచ్చేస్తే చేసిన మంచి కంటే జరిగిన చెడుని ఎక్కువ కోపం, మన మనిషికి ఉన్న బలహీనత కోపం. మంచి కంటే కోపాన్ని ఎక్కువ ప్రేమిస్తాం మనం. ఆ కోపాన్ని అడ్డం పెట్టుకొని బాబు గారి మీద ఉన్న ప్రేమ కంటే కూడా నీ శత్రువు మీద ఉన్న కోపంతో బాబు గారి సైడ్ నిలబడతాం. అది బాబు గారి బలం. ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాలుగా బాబు గారు పాటిస్తున్న మొదటి సూత్రం ఇది. నెంబర్ 1 మొదటి సూత్రం. ఈరోజు బాబు గారు ఆ స్థాయిలో ఉన్నారంటే కూడా ఈ సూత్రం గ్రామ స్థాయి నుంచి ప్రతి లీడర్కి, ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు ఆయన. అపర చాణక్యులు అనడంలో సందేహం లేదు. కానీ రాజకీయాలకు ఇంకొక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆవేశం గొప్పదే, ఆయన ఆలోచన గొప్పదే, ఒప్పుకుంటాను. కానీ రాజకీయాలకు ఆయన కొత్తగా తీసుకొచ్చిన విధానం నాకు నచ్చలేదు. అదేంటంటారా? ఈరోజు అంటున్నారు అందరూ కొడాలి నాని గారి గురించి, రోజా గారి గురించి. అసలు వాళ్ళు ఆ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు. బూతు పురాణం రాజకీయాలకు పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్ గారు. కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే కాంగ్రెస్ వాళ్ళని గుడ్డలోడదీసి తంతా అని మొదట ప్రారంభించింది ఆయనే. అంతవరకు రాజకీయాల్లో బూతులు లేవు, తిట్టుకోవడాలు లేవు, చేసిన పరిపాలనా పరంగా విమర్శలు మాత్రమే ఉన్నాయి. మొదట పరిచయం చేసింది ఆయనే. నాకు ఇంకొక విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు గారు గొప్ప అనిపిస్తుంది. కనీసం ఆయన కుటుంబ సభ్యులకైనా ఆయన గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక విషయం తెలుసా? ఆయన అభిమానులంటే ఆయనకి ప్రేమ కాదు, భయం, విపరీతమైన భయం. ఆయన అభిమానులంటే ఆయనకి భయం. మీకు ఇది ఉదాహరణలు కూడా చెప్తాను. ఎందుకంటే ఈరోజు కాళ్ళకు దండం పెట్టి పబ్లిసిటీ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎవరికి? వాళ్ళ అన్నకు అంత ప్రేమ ఉంది అని పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. ఒప్పుకుందాం. నీకు అంత ప్రేమ ఉండేవాడు అయితే మీ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి, నేను అభిమానించే హీరో, డ్యాన్స్లో ఆయనకి మించలేరు, ఒప్పుకుంటాను. కానీ ఆయనకి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడనివ్వకుండా మీ ఫ్యాన్స్ నీ పేరుతో గోల చేస్తుంటే ఆయనే సిగ్గుపడి అవమానం పొంది పెద్దరికంతో కవర్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ మారితో వివాదం చేసుకోలేదు. ఆయన పెద్దరికం, ఆయన గొప్పవాడు కాబట్టి ఇష్యూని సామరస్యంగా పరిష్కరించుకోగలిగాడు. కానీ నీ సంస్కారం నీ అభిమానులు ఆపలేకపోయింది. సారీ, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, ఆయన సంస్కారం ఆయన అభిమానులు ఆపలేకుండా పోయింది. మంచిదో చెడుదో నీకు నచ్చకుండా రేణుదేశాయ్ గారి గురించి చెప్తున్నా, వదిలేసావు, ఇంకో పేరు చేసుకున్నావు. కానీ నీ అభిమానులు రేణుదేశాయ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రేణుదేశాయ్ గురించి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతుంటే కనీసం ఒక్క మాట నీ అభిమానులకు కనీసం ట్విట్టర్ వేదికగా ఒక సందేశం ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ట్విట్టర్ వేదికగా చెప్పలేకపోయారు. నేను ఆవేశం కాదు, మాట్లాడుతుంటే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి టచ్ అవుతుంది కాబట్టి నీకు అంటున్నాను, దయచేసి క్షమించండి. ఏకవచనంతో సంబోధించడం ఎవరికైనా మర్యాద కాదు. ఇది ఆ విషయంగా అయితే నేను క్షమాపణ చెప్తున్నాను. ఇంకోటి మీ తరఫునే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు
ఒక్క విషయంలో కూడా కనీసం వాళ్ళ కుటుంబం విషయంలో కూడా అంతెందుకు, మొన్న తన సొంత కొడుకుని ఇదే ఎక్స్ రూపంలో, ఒకప్పుడు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్, జూనియర్ పవర్ స్టార్ అంటూ పోస్టులు పెడితే రేణు దేశాయ్ గారు పోస్ట్ పెట్టారు, తనకి జూనియర్ పవర్ స్టార్ అని చెప్పుకోవడం ఇష్టం లేదు అని. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోలేకపోయారు. ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుందండి. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని ఎదగడం కంటే మరి ఎదుగుతాం అది వేరే విషయం. తనకంటూ ఒక ఆత్మాభిమానం అనేది ఉంటుంది. అది తన కొడుకు విషయంలో అఖీరానందన్ ఆలోచించాడు. అది ఇష్టం లేదని వాళ్ళ మమ్మీకి చెప్పాడు, వాళ్ళ అమ్మ పోస్ట్ పెట్టింది. కనీసం తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు ఎవరి విషయంలో కాకపోతే నా సొంత కొడుకు విషయంలో అయినా ఇలా మాట్లాడకండి అని ఒక్క మాట చెప్పలేదు. దీన్ని బట్టి ఆలోచించండి జన సైనికులారా. మీరు చెప్తున్న అన్నీ ఒప్పుకుంటాను, కానీ ఈ విషయంలో నేను రాజీ పడట్లేదు. మీరు నన్ను బండ బూతులు కూడా తిట్టండి, నాకు పర్వాలేదు. ఎందుకంటే ఒక స్టేజ్లో నాకు సంస్కారం ఉంది కాబట్టి మర్యాదగా మాట్లాడుతాను. విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉన్న వాళ్ళు కోపంలో అంటారు, ఓకే, అది అర్థం చేసుకోగలను. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిపాలన విధానం. ఇక సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ జనాలు ప్రూవ్ చేశారు. సంక్షేమ పథకాల విషయంలో నీకు 1000 రూపాయలు నీకు ఇచ్చినా ఓటు వేస్తారని గ్యారంటీ లేదు. కానీ నీకు జరిగిన ఒక్క అవమానం, ఒక్క చెడ్డ విషయం గుర్తుపెట్టుకొని పక్కన నువ్వు ఓటు వేయడం కాదు, పక్కన 10 మందిని చెడగొట్టడం, అది మన ఏపీ ప్రజలే కాదు, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసే పని ఇదే. ఇది గుర్తుపెట్టుకొని మీ పరిపాలన కొనసాగిస్తే మంచిదని కోరుకుంటున్నాను. దీని గురించి ఇంకా వివరించాలంటే